triplex villas at Bachpalli, APR Projects. బట్ ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి? వాడది ప్లస్ తప్పు ఈజ్వల్ టు భర్తకి తెలిస్తే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష. ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. వావ్, ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా బాలాజీ గారు ఈ అబ్బాయి గురించి ఏమైనా చెప్పింది? అంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే ఏంటంటే మీరు అట్లా చెప్తారు? నీకోసం తప్పు చెప్పానంట, నువ్వు చెప్పు. నీకోసం వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరంట చెప్పు. ఈ అవార్డు నీకే వచ్చిందా? ఎందుకు ఇచ్చారు నీకు ఇది? యాక్టింగ్? ఓ, ఎలా చేసావు? మామూలుగా చేస్తాను. ఏది చెప్పు, ఎలా చేస్తే నీకు గిఫ్ట్ ఇచ్చారు చెప్పు. నాకు ఒక డైలాగ్ చెప్పు. నాకు డైలాగ్ చెప్పు. ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తే నేను ఇంకొక నీకు చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు తాత డబ్బులు ఇద్దాం. నీకు ఎవరు ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు? అల్లు అర్జునా? ఓ, ఏ సినిమా చూసావు అల్లు అర్జున్? చూస్తాను. ఓ, పుష్పనా? బాగా చూసావా? బాగా చూస్తా. ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా, నువ్వు ఒకసారి తగ్గేదే లేదా? చెప్పు, డైలాగ్ చెప్పు. ఓ, ఫస్ట్ దాంట్లో ఇది, రెండో దాంట్లో అదే. ఓ, నచ్చిందా నీకు? ఈ గోహన్ వాసిస్తా మామూలుగా అది చెప్తా కదా, డైలాగ్ చెప్పు. అంటే మామూలుగా ఉన్నది. పులి బెబ్బులి. ఓ, సూపర్. అంత మామూలుగా ఉండదంట. పులి బెబ్బులి. సో తాత సినిమాలు చూసావా నువ్వు? ఈ తాతనా అంకులా? తాత. తాత ఇష్టమా నీకు బాగా? అందరికీ ఇష్టము. అందరూ ఇష్టమా? అందరికి ఇష్టం అంట. అందరికి ఇష్టమా తాత అంటే? సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? ఎల్కేజీయా? ఏ స్కూలు? భవన్సా? ఇక్కడ దగ్గరేనా? దగ్గర మెయిన్ రోడ్కి వెళ్తే ఉంటుంది. ఓ, మెయిన్ రోడ్ దగ్గర ఉంది అదేనా? మెయిన్ రోడ్ కదా, అది తిప్పుకొని టైట్ కలిగి అక్కడ ఆపేస్తే అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడే వెళ్దాం ఇప్పుడు మన ఇద్దరం. వెళ్దామా? ఇప్పుడే టూలు తొట్టాను. ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నావా? అయితే వద్దులే, ఇవాళ తీసుకెళ్ళను, రేపు వెళ్దాం. కాదు, బాలకృష్ణ గారు వస్తున్నారంట మీ స్కూల్కి రేపు. అప్పుడు బాలకృష్ణ గారిని చూసావా? అప్పుడు వెళ్ళాం కదా, పార్టీకి వెళ్ళాం కదా. రేపు మీ స్కూల్ కి బాలకృష్ణ గారు వస్తున్నారంట, వెళ్దాం మనం. నాకు అసలు నెత్తలేరా? నెత్తిట్టుకుంటా. మామూలు హైపర్ యాక్టివ్ కదా అనుకుంటా. మొన్న ఈ మధ్య ఒక అతను చేసినప్పుడు, కోట శంకర్రావు గారిని, ఒకప్పుడు 26 days వస్తుంది కదా టెలికాస్ట్, 15-20 days షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 days కు చేసి ఒళ్ళంతా గుల్ల చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్ లో. నైట్ దాకా 11-12 దాకా పెట్టి ఒళ్ళు పాడైపోతుందని చెప్పారు. అది కామన్ గా నడుస్తుంది కదా సార్ ఇప్పుడు ఛానల్స్ లో నడుస్తుంది. అంటే అక్కడ ఏమైందంటే సార్, అన్ని పెరిగిపోయినాయి సార్. వచ్చేదేమో తక్కువ, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువైపోయింది. తర్వాత రెమ్యునరేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి ఒక ఆర్టిస్ట్ కి పర్ డే ఒక 50,000 ఉంటుంది. 50,000 ఉంటాయి. సీరియల్స్ అంటే అన్ని సినిమాలు తీశారు కదా. సినిమాలు లేదు సార్, 50,000 మగాళ్ళకి ఎవరు? ఒక 30,000 ఇస్తారు. ఆడవాళ్ళకి అలాగే ఇస్తారు, ఆడవాళ్ళకి ఇస్తారు. మనకి అంత లేదండి, మామూలుగా చేస్తారు. కానీ అంత ఇస్తే ఇంకా హ్యాపీగా మనం ఏం టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. అంత లేదు, కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది మొత్తం. అంటే అది కాకపోతే ఇదేంటి, మన సినిమా అనుకోండి, మ్యాక్సిమం తీస్తే 5 minutes 7 minutes కన్నా ఎక్కువ తీయరు. ఒక్కొక్కసారి 3 minutes 4 minutes వస్తుంది డైరెక్టర్స్ తీసేది. ఇక్కడ ఏంటంటే రోజుకి 30 minutes వరకు అవుట్పుట్ ఇవ్వాలి. 30 minutes అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే 40 pages చేయాలి. 40 pagesలోనూ ఎంతమంది ఆర్టిస్టులు, ఇవన్నీ వీళ్ళకి రెమ్యునరేషన్ ఇవన్నీ చూసుకొని పర్ డే ఇంత అవుతుంది. ఇదంతా వాళ్ళకి ఇచ్చేదేమో ఇంతే. ఇదంతా చూసుకొని వీళ్ళు మిగిల్చుకోవాలా లేకపోతే ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడికే షార్ప్గా వెళ్ళి అంతా కట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. అట్లా కాకపోతే ఏంటంటే ఏది కూడా
అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా తొందరపడి చేస్తున్నారు. తొందరపడి చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది, దాంట్లో ఉన్న ఇది ఉండదు, అలా ఉంటుంది అనమాట. సో ఎనీహావ్ ఇన్ని సినిమాలు తీశారు, మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి ఇప్పుడున్న హీరోస్కి ఫాదర్ అన్నకు కూడా చేయొచ్చు, మీరు అంత హెల్దీగా ఉన్నారు. దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ ఆరోగ్యం సార్. అట్ ది ఏజ్ ఆఫ్ 66లో మీరు యువర్ లుకింగ్ లైక్ ఒక 30-35 లాగా కనిపిస్తున్నారు. 40 అనుకోండి అలా కనిపిస్తున్నారు. ఒక 25 years వెనక్కి వచ్చి కనబడుతున్నారు. కాబట్టి సో ఎనీహావ్ ఇలానే ఉండాలి, ఇంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలని 25లో మీకు ది బెస్ట్ క్యారెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వాలని మీ హీరోస్, మీ పాత హీరోస్ గుర్తించి మా బాలాజీ బాగున్నాడు, తమ్ముడు రోల్కి కూడా చాలా బాగుంటాడు ఇప్పుడు కూడా అని గుర్తించి మీకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాట నాకు మంచి బలాన్ని ఇస్తూ అది నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. అవుతుంది సార్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే జీవితంలో ఎప్పుడూ కూడా దేన్ని కూడా స్ట్రెస్గా తీసుకోవద్దు. అంటే దేన్నైనా కూడా స్ట్రెస్గా తీసుకోకుండా ప్రతి దాన్ని కూడా ఒక సంతోషంగా నవ్వుతా తీసుకోండి. దాని వెనకుండేది తర్వాత మీకే అర్థమవుతుంది. ఏదైనా కూడా ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, వాళ్ళ దగ్గర మీ మన్నలను పొందండి, వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఇంతకు మించి ఇంకేం లేదు. దైవబలం మీ వెనుకుంటుంది, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు. అందరికీ చెప్పేది ఇదే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఓ సోల్జర్ లాగా వాళ్ళకి తోడుగా నీడని ఇచ్చిన వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడు వారి వెనక ఉండండి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆల్ ఈజ్ వెల్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.